ఆర్మూరు నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఏ పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక 11వ వార్డు సిండికేట్ బ్యాంకు వీధిలో జరిగిన గుడిపల్లి కాలువ ఆధునీకరణకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తొలుత ఆమెకు నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఆధునీకరిస్తున్న గుడిపల్లి కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దశల వారీగా నెరవేరుస్తున్నానని తెలిపారు. ఎంతో కాలంగా ప్రధాన సమస్యగా ఉన్న గుడిపల్లి కాలువ ఆధునీకరణకు శ్రీకారం చుడుతున్నామన్నారు. కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలతో పనులను చేయాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులను నెలలోపు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆమె ఇటీవల జరుగుతున్న పలు సాంఘిక కార్యక్రమాలపై సీరియస్ అయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలో గ్రావెల్ ఇసుక వంటి అక్రమ రవాణాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని, తన నియోజకవర్గంలో ఏ పార్టీ వారైనా సరే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి చెడ్డ పేరు తీసుకుని వచ్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడమని హెచ్చరించారు. ఇప్పటికే పోలీసులకు కూడా దీనిపై సూచనలు చేశామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా దీనిని తీసుకుని వెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో చైర్పర్సన్ సుప్రజా మురళి, వైస్ చైర్మన్ పఠాన్ నస్రీన్, శివకుమార్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, కౌన్సిలర్లు సత్యం, రహమత్, మల్లారెడ్డి, వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ దొడ్ల విజయలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు ఎంవి శేషయ్య, టంగుటూరు మల్లారెడ్డి, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. ओम शुभं कविने महामन कस्तूरिकाम दबंदः अरते करे असे शुभवात्रम जपविदोस्मिते लम्बिकां देवी नमः ओम तन्नोजनः शिरसा श्री महागणाधिपते नमः देवीन्द्वासं तदेवास्थानः विश्वरूपः पशुरामयामि आजम्य अष्टोवक्ष्यामि आजम्य केशवाय स्वाहा केशवाय नमः नारायणाय स्वाहा नारायणाय नमः माधवाय स्वाहा माधवाय नमः गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्राय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकर्षणाय नमः वासुदेवाय नमः ओं प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अदोष्याय नमः नारसिंहाय नमः आरोग्य नमः ऐश्वर्यावे अभिवृद्ध्यर्थं नमः धर्मः अर्थः काम्यः मोक्षः चतुर्विधपूजा महागणपतिं नमः महागणपतये नमः सर्वमंगलमाङ्गल्ये सर्वार्थसाधके समस्तावमुत्तकाले शंकुपूजां कृते देवताभ्यो नमः नमामि नमस्माकं आश्रमणे नमः ब्राह्मण्यमः महेश्वर्यमः ओमायमः वाराज्ये नमः महेन्द्रमः रामन्दाय नमः महालक्ष्मीविद्याय नमः। ఈ రోజు మనం ఎలక్షన్ ముందు నేను క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఈ గుడిపల్లి కాలువపై బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఈ ప్రజల దశాబ్దాల కళ. దీని గురించి నన్ను ఆ రోజు అడిగినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత తప్పకుండా దీన్ని కట్టిస్తానని చెప్పారు. ఈ మధ్య మళ్ళీ బుచ్చిరెడ్డిపాలెంలో ప్రతి వార్డు తిరుగుతున్నప్పుడు ఈ సమస్య, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలనలో చేసుకుంటూ వస్తున్న తరుణంలో అన్నీ ఒకసారే చేయలేక ఏవైతే చిన్న చిన్న పనులు మనకి ఫండ్స్ దేంట్లో వస్తున్నాయో అవి ముందు చేసుకుంటూ కొరవ వాటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ అలా చేసుకుంటూ వస్తున్నాం మనం కాన్స్టిట్యున్సీలో మొత్తం. కానీ ఈ రోజుటికి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ
గుడిపల్లి కాలువపై బ్రిడ్జ్ నిర్మాణం 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజే శంకుస్థాపన కూడా చేసుకున్నాం. కాంట్రాక్ట్ తీసుకున్న ఈ వార్డ్ కౌన్సిలర్ సత్యమన్న క్వాలిటీతో ఈ బ్రిడ్జ్ మీరు కట్టాలని ఇక్కడ ఉండే అదే డ్రైను బ్రిడ్జ్ రెండు ఒకటే కదన్నా, బ్రిడ్జ్ డ్రైను రెండు వస్తాయి. సో రెండు కూడా సత్యమన్న మీరు క్వాలిటీతో కట్టాలి. ఇక్కడ ఉండే ప్రజలందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలి. అది స్థిరకాలంగా ఏ రకంగా అయితే అది కట్టకుండా ఎంతో రోజుల నుంచి ప్రజలు అవస్థ పడుతున్నారో కట్టిన తర్వాత వాళ్ళంతా సంతోషించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా క్వాలిటీతో తొందరగా కూడా, ఎందుకంటే ఇది నివాసం ఉండే స్థలం కాబట్టి మీరు లేట్ చేస్తే వాళ్ళందరికీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి త్వరగా కూడా 1 monthలో చేస్తానని చెప్తున్నారు కాంట్రాక్టర్ గారు, కౌన్సిలర్ మన సత్యమన్న. తప్పకుండా దాన్ని క్వాలిటీతో చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న మొన్న నేను చూడటం జరిగింది, బుచ్చిరెడ్డిపాలెంలో చాలా మల్టిపుల్ దందాలు జరుగుతున్నాయని నేను అధికారులకి ఎస్పీ గారి దగ్గర నుంచి సిఐ గారి దగ్గర వరకు మొత్తం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాంటివి ఎటువంటివి కూడా నేను చెప్తూనే ఉన్నాను. ఇసుక తవ్వకాలు చేయకూడదు, గ్రావెల్ తీయకూడదని, ఇవన్నీ జరగట్లేదు. ఇవి జరుగుతున్నాయని చెప్తున్నారు కానీ అవి జరగట్లేదని నేను చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే రెవెన్యూ అధికారులకి ఆర్డర్లు ఇచ్చున్నాం. అలాగే ఎవరైనా కూడా అలా తోల్తే కూడా ఎంఆర్ఓల దగ్గర నుంచి, మైనింగ్ డీటీల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళ సొంత పనుల కోసం ఆ గ్రామస్తులు వాళ్ళ ఎక్కడుంటే వాళ్ళు తోలుకోవడం కోసం మాత్రమే మనం పర్మిషన్లు ఇచ్చున్నాం. పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరు కూడా ఎక్కడ చెడ్డ జరుగుతున్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్నాను. ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇసుక, గ్రావెల్, అలాగే చికెన్ వేస్ట్, ఈ దందాలు అనేటివి జరగడానికి లేదు. అలాగే మొన్న ఎస్పీ గారు కూడా చెప్పారు ఇంకేదో జరుగుతుందని. ఇలాంటివన్నీ ఎటువంటి అసంఘిక పనులు ఇక్కడ జరగకూడదు. అది ఏ పార్టీ అయినా, ఏ నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా నేను ఒప్పుకోను. తప్పకుండా సీఎం గారి దగ్గరికి తీసుకుపోయినా అలాంటి పనులు ఇక్కడ జరగకుండా శిక్ష పడే విధంగా నేను చూసుకుంటానని చెప్పి మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. మనం బుచ్చి మున్సిపాలిటీని 2nd గ్రేడ్గా మున్సిపాలిటీగా అప్గ్రేడ్